హలో అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు సౌండ్ వినిపిస్తా? ఏంటి పిచ్చి పిచ్చిగా సౌండ్లు చేస్తుంది అనుకుంటున్నారా? ఆ సౌండ్ ఎందుకు కదండి, ఈ మినపొడియాలదే. ఇప్పుడు మినపొడియాలంటే ఏం లేదండి, ఇడ్లీకి పొట్టుపప్పు నానబెట్టుకుంటాం కదా, పప్పు తీసుకొని ఇడ్లీకి వాడేసుకొని పొట్టు తీసుకొని బాగా కడిగి దాన్ని మిక్సీ జార్లో వేసుకొని దానికి తగ్గట్టుగా ఉప్పు, మిరపకాయలు, లైట్గా టేస్ట్కి ఇంగు వేసుకొని బరకగా కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ ఇడ్లీ పిండిని కొంచెం తీసుకుని, ఇడ్లీ పిండి అంటే నొక్క కలిపింది కాదండి, మామూలుదే తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఇడ్లీ పిండి వల్ల జిగురుతనం వచ్చి అది విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ పిండిని చక్కగా మంచిగా ఒక చీరని తడిపి, చీరనో టవలో ఏదో ఒకటి బాగా తడిపి నీళ్ళు పిండేసి వేసుకొని, లేదా ఒక కవర్ మీదన్నా పెట్టుకోవచ్చు. ఇలాగా ఒడియాల్లాగా పెట్టేసుకోవాలి. ఇలా ఒడియాలన్నీ పెట్టేసుకుంటా అంటే తడి దాని మీద, ఎందుకంటే మళ్ళీ ఆరిన తర్వాత ఊడి రావాలి కదండి, అందుకని. ఇలా అవి బాగా ఎండగానే ఓ వారం రోజులు గట్టిగా ఎండిపోతాయి. ఇగో ఇలా చిన్నగా అయిపోతాయి. అప్పుడు చక్కగా కడాయిలో నూనె పోసుకొని అందులో వేయించుకొని తింటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. విటమిన్ ఫుడ్, పిల్లలకి బాగా నచ్చే స్నాక్ ఐటెం ఈ మినప పొట్టు వడియాలు. వీటిని మనం పొట్టు వడియాలు అంటాం. ఇవి చాలా కాలం నుంచి ఉన్నాయి, కానీ ఈ కాలం పిల్లలకి ఇవి ఏవి తెలియవు, కానీ చాలా హెల్తీ. ట్రై చేయండి అందరూ.